హోషేయ గ్రంథము 4వ అధ్యాయము మొదటి మాట చదివి పెట్టండి. ఇజ్రాయేల్ వారులారా యెహోవా మాట ఆలకించుడి. ఏంటంట? ఇశ్రాయేలు మాట ఏంటది? అది ఏంటది? సత్యమును కనికరమును దేవుని గూర్చిన జ్ఞానమును దేశమందు లేకపోవుట చూచి యెహోవా దేశ నివాసులతో వ్యాజ్యమాడుచున్నాడు. అక్కడ దేశం తీసేసి సంఘమందు కుటుంబమందు నా ఎందని పెట్టి చదువుతాం. ఏంటంట? అలా కాదు. సత్యము కనికరము దేవుని గురించిన జ్ఞానం సంఘమందు లేకపోవటం చూచి యెహోవా సంఘముతో వ్యాజ్యమాడుతున్నాడు. ఒకటి, సత్యము కనికరము దేవుని గురించిన జ్ఞానం కుటుంబంలో లేకపోవటం చూచి నీ కుటుంబంతో దేవుడు వ్యాజ్యమాడుతున్నాడు. సత్యము కనికరము దేవుని గురించిన జ్ఞానం నీలో లేకపోవటం చూసి ఈ రాత్రి దేవుడు నీతోనే, అసలు మనుషులతోనే గొడవలు పడలేమండి బాబు, మెంటలో వచ్చేద్ది. ఏమండి, కపటం కలిగినోడితో వ్యాజ్యం ఆడలేం, నిక్కాసైనోడితో వ్యాజ్యం ఆడొచ్చు, సరైనోడితో యథార్థవంతుడు వ్యాజ్యం ఆడొచ్చు, కానీ అడ్డగోల వాళ్ళతో కపటం కలిగిన వాళ్ళతో బెంకంలో ఆడే వాళ్ళతో మనము వ్యాజ్యం ఆడలేం. వాడు అబద్ధం చెప్తాడు, ఇంక వ్యాజ్యం ఆడ ఏం గెలుస్తాం? నిజం చెప్పరానంటే నిజమే చెప్తున్నాను అని అంటాడు, ఇంకేం మాట్లాడతాం? ఆడు బొంకుతున్నాడని తెలుసుకోడు, బొంకుతున్నప్పుడు బెంకలు ఆడుతున్నప్పుడు అయితే మెంటలు వచ్చేద్ది. సరే, ఒకవేళ నీదే తప్పు ఉన్నప్పుడు ఎదురుడు వ్యాజ్యమాడితే అంతవరకు తీసుకోగలుగుతాం? మనుషులు సరైన వాళ్ళు తగిలి సరిగా వ్యాజ్యమాడితే, తప్పు మన దగ్గర ఉన్నప్పుడు వ్యాజ్యమాడితే ఎలాగ దాటేయాలరా బాబు పరిస్థితి అనుకుంటాం. ఏమండి, ఒక పెద్ద గవర్నమెంట్ ఆఫీసర్ కనుక పిలిచి నిన్ను నీ నీ క్రియల గురించి కనుక అడిగారు అనుకో, తెలుసో తెలియక ఒకసారి సంఘంలో ఒకడు పొలం అమ్ముకున్నప్పుడు డబ్బులు వచ్చినాయని చెప్పని ఈ అకౌంట్లో ఆ అకౌంట్లో మార్చారంట. మొత్తానికి ఇన్కమ్ ట్యాక్స్ సంవత్సరం ఆఖరిలో కాగితం వేశాడు. ఇప్పుడు మంచిగా తెలిసి తెలియక చేసాం. ఇప్పుడు ఆడి దగ్గరికి వెళ్ళి ఎట్టగండి నిలబడేది? ఆడికి ఎలా జవాబు చెప్పగలం? చెప్పలేం. దేవుడు వ్యాజ్యమాడితే, దేవుడు నీ క్రియలను బట్టి వ్యాజ్యమాడితే నీలో సత్యం ఉందా? నీలో కనికరం ఉందా? ఆఖరిది రాత్రి నేను మాట్లాడేది, దేవుని గురించిన జ్ఞానం నీలో ఉందా? నీకు డిగ్రీ ఉందా? నీకు ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ ఉందా? ఇవి దేవుని సంఘంలో అక్కర్లా. ఏలు ముద్ర కడిగిన సంఘానికి రావచ్చు. వచ్చిన తర్వాత దేవుడే తన ఆత్మ మూలంగా తన గురించిన విషయాలు బయలుపరుస్తున్నప్పుడు, దేవుడే తన సంగతులు నీకు నేర్పిస్తున్నప్పుడు, దేవుని గురించిన జ్ఞానం ఈ రోజుకి నువ్వు పొందుకోలేని కారణం చేత, ఈ రోజుకి నువ్వు దేవుని గురించిన జ్ఞానము సంపాదించుకునే తాపత్రయం లేని కారణం చేత దేవుడు నీతో వ్యాజ్యమాడుతున్నాడంట. దేవుడు నీతో వ్యాజ్యమాడినప్పుడు నువ్వు నిలవగలవా? దేవుడి రాత్రి అడుగుతున్నాడు 6 సంవత్సరాల నుంచి మందిరానికి వస్తున్నావు కదా, ఒకప్పుడు నీకు సత్యం తెలియదు, ఒకప్పుడు నీకు వాక్యం తెలియదు, ఇన్ని సంవత్సరాలుగా నీకు ఇంత జ్ఞానం ఇచ్చాను కదా, కానీ నీలో నా గురించిన జ్ఞానము ఎందుకు కనపట్లేదు? నీలో నా సంగతులకు సంబంధించిన జ్ఞానము, నా పరలోకానికి సంబంధించిన జ్ఞానము, పరిశుద్ధతకు సంబంధించిన జ్ఞానము, సంఘానికి సంబంధించిన జ్ఞానము, ఈ ఆత్మ సంబంధమైన జ్ఞానము, లోక సంబంధమైన కాదండి ఇదంతా నేను చెప్పేది, జ్ఞానము ఎందుకు కనబట్టలేదని చెప్పని దేవుడు రాత్రి అడిగితే, ఏమండి స్కూల్కి పిల్లవాడిని పంపించావు, నువ్వు వేలు పోసావు, కొన్ని స్కూల్లో లక్షలు పోస్తారు, సంవత్సరం ఆకన్న ప్రోగ్రెస్ కార్డులో వాడికి 30% కంటే ఎక్కువ రాలేదనుకోండి, మొత్తం సబ్జెక్టులు కూడా పెట్టిన 30 మార్కుల కంటే ఎక్కువ రాలేదనుకోండి, ఏమడుగుతారండి? ఆల్ ద బెస్ట్ నాన్న, బెటర్ లక్ నెక్స్ట్ టైం అంటారా? నీ ప్రయాసకి నువ్వు అంత ఖర్చు పెట్టిన దానికి ఏడుపు వచ్చేస్తుంది. వాడిని కొట్టలేము, వాడిని తిట్టలేము, వాడిని అనాలేము, అలాగని వదిలేయలేము. ఎంత బాధ వేస్తుందండి. సరే, అదే క్లాస్ మళ్ళీ చదివించావు, అది మళ్ళీ అదే 30 మార్కుల్లో బయటకు వచ్చాడు, ఏమనిపించింది సార్ ప్రాణానికి? దేవుడు కొన్ని సంవత్సరాలుగా నీకు ఆయన గురించిన జ్ఞానమును ఇస్తున్నాడు అనమాట. ఈ రోజుకి నీలో అడిగితే లోక సంబంధమైన ఎన్నో చెబుతావు, అది ఎక్కడి వరకే కదా ప్రయోజనం. లోక సంబంధమైన జ్ఞానం నీకు ఎంతైనా ఉండొచ్చు, కానీ ఆ లోక సంబంధమైన జ్ఞానం ఇక్కడ వసతులు తెలుసుకునేలాగా, ఇక్కడ సదుపాయాలు తెలుసుకునేలాగా, ఇక్కడ పని వేగరం అయ్యేలాగా జరిగించింది. అది కావాలి. అది లేకపోయినా దేవుని గురించిన జ్ఞానం నీకు లేదంటే
అది ఉన్నా అది లేకపోయినా దేవుని సంఘంలో చేరిన తర్వాత దేవుని గురించిన జ్ఞానం నీకు లేదనంటే ఆయన వ్యాజ్యమాడితే ఆయనతో గెలిచి పోరాడేది ఎవరండి? ఆయన వ్యాజ్యం తప్పించగలిగిన వాళ్ళు ఎవరండి? స్తోత్రం చెప్పండి. చూడండి ఇక్కడ అంటాడు 6వ వచనం, నువ్వు నశించిపోతున్నావు ఎందుకో తెలుసా? నువ్వు క్షీణించిపోతున్నావు ఎందుకో తెలుసా? చదువుకున్నందుకు నువ్వేం క్షీణించిపోట్లా. చాలా మంది అనుకుంటున్నారు ఈ నా దరిద్రం అంతా చదువుకోనందుకే అనుకుంటున్నారు. కాదు, చదువుకోనందుకేం కాదు. మా కాలేజ్కి డైరెక్టర్ ఉండేవాడు, అంటే కాలేజ్ కట్టినోడు ఉండేవాడు అనమాట. 2nd క్లాస్ లారీ క్లీనర్కి వెళ్ళేవాడు అంట. కాలేజ్ కట్టాడు. చదివేది అమ్మా, చదివేది ఇది సరే, చదివేది లోకంలో గొప్పవాళ్ళు అవ్వాలంటే నీకు చదువేమీ అక్కర్లేదు. ఈరోజు నువ్వు నీ జీవితంలో నీ అంతరంగంలో కృషించిపోతున్నావు, సాతాను చేత కొట్టబడుతున్నావు. ఏమండి, ఆ యుద్ధంలో గెలిచి బయటకు వచ్చి సంతోషము జయోత్సవం చేయలేకపోతున్నావంటే నీకు భౌతికమైన పుస్తకాల్లో జ్ఞానం లేనందుకు కాదు, స్కూల్కి వెళ్ళో డిగ్రీకి వెళ్ళో జ్ఞానం సంపాదించుకున్నందుకేం కాదు, ఇంగ్లీష్ రాకపోవడం వలన వచ్చిన నష్టమేం కాదు. దేవుని సన్నిధిలో ఉండి, దేవుని సంఘంలో ఉండి దేవుడు తన గురించిన జ్ఞానము, నిత్య జీవం గురించిన జ్ఞానము, పరలోకం గురించిన జ్ఞానము, జీవితాన్ని కట్టుకునే జ్ఞానము నీకు అట్టిగా వచ్చి నోట్లో పెట్టినప్పటికీ ఈ రోజుకి నువ్వు దాన్ని అరాయించుకోలేకపోతున్నావు చూడు. ఈ రోజుకి నువ్వు అది కనబట్టలేదు చూడు. దానికి నువ్వు నశించిపోతున్నావు. నా జనులు జ్ఞానం లేకపోవడం వల్ల నశించిపోతున్నారు. సంఘానికి వచ్చే ప్రతోడు నోటి నుంచి ఏ ఆశీర్వాదం చెప్తాడా, ఏ వాగ్దానం చెప్తాడా, ఏ మేలొచ్చుదని చెప్తాడా, ఏ 200 మేలని చెప్తాడా, ఏమంటే ఏ జరిగిపోయిందని చెప్తాడా, ఏ అద్భుతం అని చెప్తాడా? వీటి కోసమే నీ అంతరంగం పట్టుకుంటుంది తప్ప, వీటి కోసమే నీ అంతరంగంలో ఎదురు చూస్తున్నావు తప్ప నోటి నుంచి ఒక్క దీవెన వాకు రాకపోయిద్దా, నోటి నుంచి ఒక్క వాగ్దానం రాకపోయిద్దా, ఒక అద్భుతం అని రాకపోయిద్దా, ఒక్క మేలని రాకపోయిద్దా, దేవుడు చూద్దాం రాకపోయిద్దా? నువ్వు ఏదో ఈ మాటలు పట్టుకుంటానికి నీ అంతరంగాన్ని ప్రిపేర్ చేసి కూర్చున్నావు తప్ప దేవుడు నీతో లోతైన జ్ఞానం మాట్లాడుతున్నాడు. రాబోతున్న రోజుల్లో సాతానుగాడు పన్నుతున్న పన్నాగాలకు సంబంధించి, నువ్వు రాబోతున్న రోజుల్లో తీసుకోవాల్సిన శ్రేష్టమైన నిర్ణయాలకు సంబంధించిన పరలోకపు జ్ఞానము, దైవిక జ్ఞానము దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు దాన్ని అసలు పట్టించుకోక, దాన్ని అసలు లక్ష్యం పెట్టక, దాన్ని అసలు శ్రద్ధ పెట్టక, పుస్తకాలను తప్ప నీ హృదయంలో దాన్ని తెచ్చుకోక ఈరోజు నీ నిర్లక్ష్యంగా ఉంటే జరిగేది ఎవరికి నష్టం? చెప్తున్నాడు, నా జనులు జ్ఞానము లేక నశించిపోతున్నారు. ఏమండి, దేవుడు లేక కాదు, దేవుడు మనకిచ్చిన జ్ఞానము లేక. స్కూల్కి వెళ్ళక పాడైపోవడం కాదు, స్కూల్కి వెళ్ళి చదువుకోక, దానిలో ఉన్న జ్ఞానం రాక. కొంతమంది మొద్దోళ్ళు ఉంటారండి. అటు నువ్వు 1000 పోసి కాలేజీలో పడే, లక్షల పోసి స్కూల్లో పడే, నిధులలో పడే, ఆడు మొద్దే నేను చేయలేం. దేవుడు కరుణించే ఉన్న మారుతుంది తప్ప. కొంతమంది సంఘానికి వచ్చి శరీర సంబంధమైన కార్యాలు, మేలుల అవసరాల వైపు మాత్రమే చూస్తూ దేవుడు ఆత్మకిస్తున్న జ్ఞానాన్ని పట్టుకోకుండా, దేవుడు ఆత్మకిస్తున్న మర్మయుక్తమైన విషయాలను ధ్యానించకుండా, ఏమండి ఎంతసేపు వీటి మీద, భౌతికమైన వాటి మీదే, అంటే నీ భక్తికి నిదర్శనం అంతా నీ భౌతికమైన దీవెన కింద లెక్కేసుకుని భ్రమించే నీకు రాత్రి దేవుడు ఈ విషయంలో నిలబెట్టి అడిగినప్పుడు ఈ తీర్పు ఎలా తప్పించుకుంటావు, ఈ వ్యాజ్యం ఎలా తప్పించుకుంటావు, ఈ కీడు ఎలా తప్పించుకుంటావు, ఈ నాశనం ఎలా తప్పించుకుంటావు? దేవునితో నడవడం కాదు, దేవుని జ్ఞానం కలిగి నడవాలి. నువ్వు అనుకుంటే సరిపో, దేవుని జ్ఞానం నీకు రావాలి, దేవుని సంగతుల గురించిన జ్ఞానం నీకు రావాలి. ఉదయం దానియేలు గ్రంథం అయిపోయింది, అది హోషేయ గ్రంథం చదువుతుంటే నాకు భలే ఆశ్చర్యం వేస్తుందండి, దేవుడికి ఆశ్చర్యం ఆడతాడంట. ఏమండి, ఇప్పుడు రాంబమాయో అంటాడు, వెళ్ళేటప్పుడు భార్యకి చెప్తాడు, ఈ ఫ్రిడ్జ్ కవర్లో 4 వేలు పెట్టాను ఎవడో వస్తాడు అంటాడు. ఈవిడ ఆ మాట ఇని మర్చిపోయిద్ది, వాడు ఎవడో వస్తాడు, ఫోన్ కలవదు. ఏమండి, ఈ మర్చిపోయింది, వింది మర్చిపోయింది, ఇల్లంతా ఎతికింది, ఉపయోగమా? అసలు పాయింట్ మర్చిపోయింది, ఇల్లంతా వెతికింది. అతను అంటాడు ఫోన్ చేసి, ఎంతసేపు నుంచో వాళ్ళయ్యా, మీ ఏమన్నా ఎంతసేపు నుంచో పెట్టిందయ్యా అని అంటాడు. ఇప్పుడు వాళ్ళ ఆవిడికి ఫోన్ చేసి ఐ లవ్ యూ అంటాడా? సేపటికి మనం దారా చెప్పాగా నీకు అక్కడ ఉందని. ఎందుకు? అతను చెప్పకపోవడం లోపం కాదు, నువ్వు విని మర్చిపోవడం లోపం. అది నీకేం తెచ్చి పెడుతుంది? ఇంటికి వచ్చిన తర్వాత ఏమంటాడు, అట్ట కాదు, నేను వెళ్ళేటప్పుడు నీకు అక్కడికి చిలక చెప్పినట్టు చెప్పి వెళ్ళాను,
నువ్వు అతనితో నాకు ఫోన్ చేయించాలా కనిపెత్తను, అది ప్రతిదీ ఇంతేనా అని చెప్పి నీ భర్త కూడా వాడితే భర్తనికి వెళ్ళవచ్చు. దేవుడు వ్యాజ్యం ఆడితే ఏమండి, దేవుడు వ్యాజ్యం ఆడితే ఈ నాళ్ళల్లో నువ్వు దేవుని గురించి సంపాదించిన జ్ఞానం ఏంటో ఒకసారి పరీక్షించుకో. ఒకప్పటికి ఇప్పటికీ దేవునిలో నువ్వు పొందుకున్న ఆశీర్వాదం గురించి నేను అడగను, జ్ఞానం ఏంటో చెప్పు. నిన్ను వదిలేస్తే అజ్ఞానంలో ఉన్నవారిని, ఈ సంఘం గొప్పదని సంఘానికి వస్తున్నావు కదా, ఈ వాక్యం బాగుందని వాక్యానికి వస్తున్నావు కదా, ఈ వాక్యంలో లేని వారికి నువ్వు చెప్పగలిగిన జ్ఞానబోధ ఏంటి? ఈ సంఘపు బోధ లేని వారికి, ఈ లోతైన బోధ లేని వారికి నువ్వు నేర్చుకున్నందుకు నువ్వు ఇవ్వగలిగినంత బోధ ఏంటి? నువ్వు ఇవ్వగలిగిన జ్ఞానం ఇతరులకి ఏంటి? జ్ఞానం మనలో ఉంటే అది ఉండి మురిగిపోదండి ఎప్పటికీ. అది ఒక రోజున ఖచ్చితంగా పంచబడిద్ది అనమాట. పంచిన తరగని సంపద జ్ఞానమే. ఆస్తి తరిగిపోద్ది, ఏమన్నా వస్తువులు ఏమన్నా ఉంటే తరిగిపోతాయి, బలం ఉపయోగిస్తే తరిగిపోతాయి. కానీ జ్ఞానం అనేది భౌతికమైందైనా ఆత్మీకమైందైనా పంచే కొద్ది తరగంది ఏదన్నా ఉందంటే జ్ఞానమే. నువ్వు ఇంతకాలం దేవుని సంఘంలో ఉన్నందుకు నువ్వేం జ్ఞానం ఇతరులకు పంచగలవు? నువ్వేం చెప్పగలవు ఇతరులకి జ్ఞానం? 20 రోజుల నుంచి వచ్చావు కదా, 20వ రోజుకి వచ్చావు కదా, ఈ 19 రోజులలో నువ్వు జ్ఞానం పొందుకున్నావా? ఆశీర్వాదాల కొరకు ఏదైనా తాపత్రయపడి ఆ మాటలు హృదయంలో పెట్టుకున్నావా? ఏమండి, కొన్నిసార్లు ఆశ్చర్యం వేస్తుంది. చెప్పిన వాక్యం అంతా పక్కన పెట్టేస్తారు. చివరిలో అయ్యా నువ్వు మేలు చేస్తానని సేవకున్న నోట్ల నుంచి మాట్లాడుతున్నావు కదయ్యా, ఏం చెప్తే మేలు చేస్తాడు? ఏం మార్చుకోమని చెప్తున్నాడు? ఏం విడిచిపెట్టమని చెప్తున్నాడు? నీకు క్షుణ్ణంగా ఏది గద్దిస్తున్నాడు? ఈ పాయింట్లు అన్నీ పక్కన పెట్టేస్తారండి. నాకు ప్రాణమంతా ఉసిరం అనిపించింది, ఇంతసేపు చెప్పింది మేలా? ఆ మేలుకు వచ్చే మార్గమా? ఆ మేలు ఎలా పొందుకోవాలి మార్గం చూపించానా? ఇలా చేస్తే తప్పక దేవుడికి మేలు చేయబోతున్నాడు, ఆ ఒక్క మేలు చెప్పి వెళ్ళిపోతున్నానా? నా ప్రాణం నీరు గారిపోతుందండి. ఆ మేలు పొందుకునే మార్గం కదా నేను ఎప్పుడు బోధించి వెళ్తున్నాను. వీళ్ళకి మార్గం అంతా అక్కర్లేదండి, డైరెక్ట్ హిట్టింగ్ అనమాట. ఎలాగా చూడు, ఇంకా మాట చెప్తాడు, భలే ఆశ్చర్యంగా ఉంటుంది. నా జనులు జ్ఞానము లేని వారై నశించుచున్నారు, నీవు జ్ఞానమును విసర్జించుచున్నావు గనుక నాకు యాజకుడు కాకుండా నేను నిన్ను విసర్జింతును. యాజకుడు అంట జనులు ఇట్లాగ తయారయ్యేటప్పటికి యాజకుడు కూడా దేవుని జ్ఞానాన్ని వదిలేశాడంట. దేవుడు అంటున్నాడు, నువ్వు నా గురించిన జ్ఞానం వదిలేసావు కాబట్టి నేను నిన్ను వదిలేస్తాను అంటున్నాడు. దేవుని గురించి జ్ఞానముతో ఉండాలండి. మన భక్తి జ్ఞానముతో ఉండాలండి. మన భక్తి ఆ మూఢంగా ఆచారంగా ఉండకూడదండి. మన విశ్వాసం మూఢంగా ఆచారంగా ఉండకూడదండి. మనము జ్ఞానము కలిగిన వారంగా ఉండాలి. మన ప్రభు అనంత జ్ఞానం అయి ఉన్నాడు, ఆయన గురించిన జ్ఞానం మనకి కావాలి. స్తోత్రం చెప్పు. ఇంకా అంటాడు, నీవు నీ దేవుని ధర్మశాస్త్రము మరచితివి గనుక నేను నీ కుమారులను మరతును. ఏమండి, నీ కుమారులు, నీ సంతానం నీకు ఎంత విలువైంది? నీ సంతానం నీకు ఎంత విలువైంది? ఏసీ అంటున్నాడు, నా ధర్మశాస్త్రం నువ్వు వదిలేస్తే నీ సంతానాన్ని నేను వదిలేస్తాను అంటున్నాడు. ప్రార్థనలోనేమో నా బిడ్డలను కాపాడే అని ప్రార్థన చేస్తున్నావు, వాక్యాన్ని వదిలేస్తున్నావు. దేవుడు ఏమంటున్నాడు, నువ్వు నా ధర్మశాస్త్రాన్ని వదిలేస్తే, నా ధర్మశాస్త్రం ఎంతో విలువైన నువ్వు దాన్ని వదిలేస్తే నేను నిన్ను వదిలేస్తాను. ఏం చేస్తాడంట? రాత్రి నేను అంటున్నాను, దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా పట్టుకో. నువ్వు పిచ్చోడివేం కాదు, పిచ్చిదానివేం కాదు, ఎరగనోడివేం కాదు, ఎరగదానివేం కాదు. దేవుడు నీకు తనను గురించిన జ్ఞానం నేర్పించే ప్రయత్నం చేస్తున్నాడు. ఆ జ్ఞానం నీతో పాటు అనేకులకి మేలుగా మారింది. అక్కడ యాజకుడు ఉన్నాడంట. యాజకుడు కూడా జ్ఞానం పొందుకోకపోతే మిగతా వాళ్ళకి ఏం చెప్తాడండి? నువ్వు అలాంటి నాకు ఎందుకు పో అంటున్నాడు. నువ్వు ఎప్పటికప్పుడు నా దగ్గర జ్ఞానం నేర్చుకొని సేవకుడుగా ఉంటే, నా సంగతులు నేర్చుకొని సేవకుడుగా ఉంటే, నువ్వు నాకేం దురప్పో నేను వదిలేస్తున్నా అన్నాడు యాజకుడితో. ఈ కుటుంబానికి నువ్వే యాజకురాలు అయితే, నీకు ఆ తగిన జ్ఞానం లేకపోతే, సాతాను పెట్టే భ్రమ గురించిన జ్ఞానం లేకపోతే, సాతాను పొందిన పన్నాగం గురించిన జ్ఞానం లేకపోతే, సాతాను శోధిస్తున్న ఎవరిని తీసిన ఆ ఊబి యొక్క జ్ఞానం నీకు లేకపోతే, నువ్వేం ఉపయోగపడతావు ఈ కుటుంబానికి ఒక యాజకత్వం చేయడానికి? నీ కుటుంబంలో నీవే ఆ యాజక ధర్మం చేసే వ్యక్తిగా నువ్వు ఉన్నప్పుడు, నీకే జ్ఞానం లేని అజ్ఞాన స్థితిలో నువ్వు ఉన్నప్పుడు నువ్వు ఆ కుటుంబానికి ఏం ఉపయోగపడతావు? ఏమంటే ఎస్తేర్ని అక్కడ ఎందుకు పెట్టాడంట? ఎస్తేర్ని ఎందుకు పెట్టాడంట రాజ్యంలో అక్కడ తీసుకెళ్ళి? నువ్వు ఈ సమయం కోసమే ఇక్కడ రాణిగా కూర్చున్నావు గుర్తుపెట్టుకో. నువ్వు కాకపోతే ఇంకోళ్ళ మూలంగా రక్షణ వచ్చింది, నువ్వు నాశనం అయిపోతావు. అదేంటి
నేను ఎందుకు నాశనం అయిపోతా? నీ ఇవ్వబడిన పని నువ్వు చేయకపోతే నాశనం కాకెందుకు? దేవుడు నేను ఎందుకు ఉపయోగించదు అనుకున్నాడు, అందుకు నువ్వు ఉపయోగపడినప్పుడు నువ్వు ఎందుకు ఇంకక్కడ? ఏమండి, ఇప్పుడు మొన్న 28 ఏళ్ళు పెట్టి ఫోన్ కొనుక్కున్నాను, తీస్తే రాదు, నొక్కితే రాదు, మాట్లాడితే రాదు. ఇక ఎందుకంటే 28 ఏళ్ళు పెట్టి ఫోన్ కొనుక్కుని ఉపయోగం ఏమన్నా? ఉపయోగం ఉందా? దేవుడు నీ మీద ఇంత ఇన్వెస్ట్ చేస్తున్నాడు, నిన్ను ఆ కుటుంబానికి నాయకత్వం వహించే, ఆత్మీయ నాయకత్వం వహించే, యాజకత్వం వహించే బాధ్యత నీ మీద పెట్టాడు. నువ్వు జ్ఞానం ఉండదు, బుర్ర ఉండదు, బుద్ధి ఉండదు. ఆయన అంటున్నాడు, నువ్వు జ్ఞానాన్ని వదిలేసావు కాబట్టి నేను వదిలిపడేశాను. ఇక నువ్వేం పనికొస్తావు ఈ కుటుంబానికి? నువ్వేం పనికొస్తావు నీ కుటుంబానికి? ఎందుకు వస్తావా? చాలా లోతైన మాట చెప్తాను ఈ రాత్రి. నువ్వు హృదయము తెరిచి కనిపెడతా ఉంటే, నువ్వు హృదయము తెరిచి ఏమని గ్రహించగలుగుతా ఉంటే, ఆయన నీకు మర్మమైన విషయాలు, గూఢమైన విషయాలు బయలుపరిచే దేవుడుగా ఉన్నాడు. ఇర్మియా గ్రంథంలో ఏమన్నాడు మనకు తెలిసిన వాక్యం? ఏమండి, 33వ అధ్యాయం 3వ వచనం. నాకు మొర్రపెట్టు, నేను నీకు ఉత్తరం ఇచ్చెదను. ఎలా ఉత్తరం ఇస్తాడు? నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేతును. అసలు ఏమండి, నువ్వు గ్రహింపలేని సంగతులు, గూఢమైన సంగతులు నేను నీకు వివరిస్తాను, నేను నీకు తెలియపరుస్తాను. ఇర్మియాని తీసుకెళ్ళి జైల్లో పడేస్తే వాళ్ళ బంధువుతో ఒకరితో దేవుడు పత్రాలు పంపించి ఆ పొలం కొనుక్కోమని అంటాడు. జైల్లో పడి నేను చేస్తంటే ఆ పొలం ఎందుకు కొనుక్కోమంటున్నావు అని చెప్పని దేవుడిని అడుగుతాడు. అంటే దేవుడు చెప్పిన మాట ప్రవక్తకి అర్థం కాల. అప్పుడు ప్రవక్తలు అడిగినప్పుడు దాని అర్థం చెప్పేసిన తర్వాత అధ్యాయంలో అంటాడు, నీకు ఇలాగ ఏదైనా అర్థం కాకపోతే నాకు మొర్రపెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తాను. నీకు ఏదైతే గ్రహించలేకపోయావో, నువ్వు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేస్తాను. వాక్యం విన్నావు, సగమే అర్థమైంది, కానీ దేవుడు ఏదో మాట్లాడుతాడని చెప్పని తెలిసింది. ఇంటికి వచ్చి ఏం చేయాలంటే, అయ్యా దాని లోతేంటో నాకు తెలియపరచు, దాని భావం ఏంటో నాకు తెలియపరచు, దాని అర్థం ఏంటో నాకు తెలియపరచు అని చెప్పని నువ్వు ప్రార్థన చేసే బిడ్డగా ఉంటే, దేవుడంట గొప్పమైన సంగతులు, గూఢమైన సంగతులు నీకు బయలుపరిచే దేవుడుగా అన్నాడంట. హల్లెలూయా. హోషేయ గ్రంథంలోనే ఇంకొక మాట ఉంటుందండి. 6వ అధ్యాయం తీస్తే మీరు ఒకసారి, 6వ అధ్యాయం తీసారా? 6వ వచనం చదవండి. దహన బలుల కంటే నువ్వు ఆయన జ్ఞానం కలిగి ఉండడం ఆయనకి ఇష్టమైందంట. ఏమండి, దహన బలులు అర్పించడం కాదు, మందిరంలో పడి కేకలెత్తి ఎలుగెత్తి ఆరాధన చేయడమే కాదు, జీవితంలో దేవుని గురించిన జ్ఞానం కలిగి జీవించడం కూడా దేవుడు అతి ముఖ్యంగా ఇష్టపడుతున్న విషయంగా ఉన్నాడు. హల్లెలూయా. ఏమండి, ఈ రాత్రి నేను చెప్తుంది ఈ లోక జ్ఞానం గురించి అయితే కాదు. ఈ రాత్రి నేను మాట్లాడుతుంది ఈ అంతరించిపోయే లోకం యొక్క, ఏమండి, ఈ నశించిపోయే లోకం యొక్క, ఈ క్షయమైపోయే లోకం యొక్క, ఏమంటే ఔన్నత్యానికి సంబంధించిన జ్ఞానం గురించి నేను మాట్లాడలేదులే, కానీ దేవుని యొక్క పరలోకపు జ్ఞానం గురించి నేను మాట్లాడుతున్నాను. చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఇలా ఉంటుంది. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం చదవండి. 6వ వచనం చదవండి. పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధించుచున్నాము, అది ఈ లోక జ్ఞానము కాదు, ఈ లోక జ్ఞానం కాదు, నిరర్ధకులైపోతున్న ఈ లోకాధికారుల జ్ఞానము కాదు గాని, లోక అధికారుల జ్ఞానము కాదు గాని దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము. దేవుని జ్ఞానాన్నే మర్మమయ్యున్నట్టుగా దేవుని జ్ఞానాన్ని బోధిస్తున్నాము. ఈ జ్ఞానము మరుగయ్యుండెను, ఈ జ్ఞానము లోకానికి, లోకాధికారులకి మరుగ్గా ఉంది. జగతుత్పత్తికి, అసలు జనములు, భూమి, ప్రపంచము, వంశాలు పుట్టక మునిపే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించెను. అది లోకాధికారులలో ఎవరికీ తెలియదు. లోకాధికారులకి ఎవరికి తెలియదు. అంబానీ, టాటా బిర్లా లాంటి వాళ్ళకి ఎవరికి తెలియదు ఈ జ్ఞానం. ఈ జ్ఞానం ఎవరికి తెలియదు. ఏమండి, ఎవరికి తెలుసు మరి?
చెప్పు. వారికి తెలిసి ఉండిన యెడల ఆ, మహిమా స్వరూపియగు ఆ, ప్రభువుని ఆ. సిలువ వేయకపోయి ఉందురు. లోక అధికారులకి దేవుని గురించిన జ్ఞానం లేక దేవునికి దుఃఖకరమైన స్థితిలో వాడు బ్రతుకుతున్నారు, ప్రవర్తిస్తున్నారు. అర్థమయ్యేలాగా చెప్తాను చూడండి. ఇక్కడ అన్నాడు, మేము మీకు జ్ఞానం బోధిస్తున్నాం, ఇది లోక జ్ఞానము కాదు, లోక అధికారుల చేత చెప్పబడే జ్ఞానం కూడా కాదు, కానీ నిరర్థకమైపోయే జ్ఞానం కాదు, మనుషుల జ్ఞానం కాదు, కానీ దేవుని జ్ఞానము, మర్మమై ఉన్న జ్ఞానము, మర్మమై ఉన్నట్టుగా ఉన్న జ్ఞానాన్ని మేము మీకు బోధిస్తున్నాం. ఇది మర్మమై ఉంది కాబట్టి దేవుని బిడ్డలకి హృదయం తెరవబడిన వారికే తప్ప లోకంలో ఉన్న వారికి, లోకాధికారులకి జ్ఞానం గురించిన ఆ గ్రహింపు ఉండదు. ఉండి ఉంటే ఈ జ్ఞానం గురించి ఈ జ్ఞానం గురించిన గ్రహింపు వారికి ఉండుంటే ప్రధాన యాజకుడే కానీ, హెరోదే కానీ, ఏమండి పిలాతే కానీ వీళ్ళకి జ్ఞానం ఉండుంటే, దేవుని జ్ఞానం ఉండుంటే, ఏమండి మర్మం ఉన్న జ్ఞానం వీళ్ళకుండుంటే యేసయ్య వాళ్ళ ముందు నుంచున్నప్పుడు ఆయన తృణీకరించేవాళ్ళు కాదు, ఆయన నిరాకరించేవాళ్ళు కాదు, ఆయన సిలువ వేసేవాళ్ళు కాదు. ఆయన సిలువ వేశారు, వాళ్ళు తీర్పులోకి వెళ్ళిపోయారు. అవడానికి వాళ్ళ అధికారులు, కానీ దేవుని గురించిన జ్ఞానం లేని వారు ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. నేను అంటున్నాను, నిజంగా మనకి దేవుని సంగతులు, దేవుని జ్ఞానం తెలిస్తే మన అంతరంగపు స్థితి లాగా ఉండదు. ఈ రాత్రి నిజంగా దేవుని జ్ఞానం గురించి మన సంఘంలోనూ కొంతమంది తెలిస్తే వాళ్ళు ఇప్పటికి ఎప్పుడో బాప్తిసం పొందుకునేవాళ్ళు. అది ఇంటి అనుమలో ఉన్న తులసి వాళ్ళైనా కానీ, నిఖిలైనా కానీ, చిన్న అయినా కానీ, రాంబాబు అయినా కానీ, దేవుని గురించిన మర్మమై ఉన్న జ్ఞానం కనుక తెలిస్తే, ఏమండి అది తెలిసిన తర్వాత ఇంకా నిర్లక్ష్యం చేయలేరు, అది తెలిసిన తర్వాత ఇంకో త్రోసివేయలేరు. దానికోసం ఎవరూ బలవంత పెట్టక్కర్లా. దేవుడు ఆ హృదయాన్ని కదిలించి ఆయన గురించిన జ్ఞానం గ్రహించుకునేలాగా చేయగలిగితే చాలు. ఏం చేయక్కర్లేదు. అది తెలియక వాళ్ళు ప్రభువుని సిలువ వేశారు. అది తెలియక సౌలు అప్పటిదాకా ప్రభువుని హింసించిన వాడిగా ఉన్నాడు. అది తెలియకే నేటికి చాలా మంది రక్షణ పొందుకొని భక్తిహీనతలో ఉన్నారు. నేటికి చాలా మంది రక్షణ పొందుకోకుండా భక్తిహీనతలో ఉన్నారు. వాళ్ళకి మనకి తేడా అంటే మన కృప ఉంది, వాళ్ళకి లేదంతే. ఎవరికి తేడా? రక్షణ పొందుకుని భక్తిహీనంగా ఉన్నోడికి, పొందుకోకుండా భక్తిహీనంగా ఉన్నోడికి తేడా ఏంటంటే మన కృప ఉంది, వాళ్ళ కృప లేదు. వాళ్ళు పశ్చాత్తాపడే వరకు ఆ పాపభారం మోయాల్సిందే, వాళ్ళు దానికి అనుభవించాల్సిందే. వాళ్ళు దేవుని దగ్గర రక్షణ పొందుకునే వరకు ఈ రోజు దాకా చేసిన ప్రతి ఒక్క అవిధేయతను మూట కట్టుకుని బొరు వేసుకుని మోసుకుంటూ వెళ్లాల్సింది. మన భాగ్యం ఏంట్రా బాబు అని అంటే, రక్షణ మన మీద ఉన్న కారణం చేత, క్రీస్తు రక్తం మనకున్న కారణం చేత నిజంగా పశ్చాత్తాపడితే అది మరుగున వేయబడిద్ది, లేదా అది శిక్షగా ఎంచబడిన మిగతా భక్తి కౌంట్లోకి వచ్చింది తప్ప మనం తీర్పులోకి వెళ్ళే వారంగా ఉండం. ఏమండి, మనిషికి లేచిన కాడి నుంచి నిద్రించే వరకు పరిగెత్త సరిపోతుంది తప్ప దేవుని గురించి ఆలోచించే ఆ అవకాశం సాతానుగాడు కలగనివ్వట్లేదు. దేవుడు ఏం చెప్పాలనుకుంటున్నాడు, దేవుడు ఏమి అసలు ఆ ప్రశాంతమైన దేవుని సన్నిధిలో ఆ గూఢమైన సంగతులు గ్రహించుకునే స్థితికి, ఆ పరవశానికి, ఆ ఆత్మీయ మెట్టుకి, మంటకి వాడు ఎలా నివ్వట్లేదు. నువ్వు 20 రోజులు అయిపోయినాయి అనుకుంటున్నావు, 20 రోజులు అయిపోయి అనుకుంటున్నావు, అయిపోయినాయి అంతే. ఏమండి, యోబు 35:11 చదవండి. భూజంతువుల కంటే ఏమండి, భూజంతువుల కంటే మనిషికి ఎక్కువ బుద్ధి ఉందా లేదా? ఏం మాట్లాడట్లేదు, ఉందా లేదా? ఆకాశ పక్షుల కంటే మనకు ఎక్కువ జ్ఞానము కలగజేయుచు నన్ను సృజించిన దేవుడు ఎక్కడున్నాడని అనుకొని వాడు ఎవడున్నాడంట. ఎంత దౌర్భాగ్యం అండి. భూమి మీద మనం ఉన్నాం కదా, చిన్నప్పుడు చిన్నపిల్లలను వదిలేస్తే వాడు రోజుకు ఒక 400 ప్రశ్నలు అడుగుతాడండి. వదిలేస్తే ఒక సర్వే ప్రకారం 350 నుంచి 450 ప్రశ్నలు అడుగుతారు చిన్నపిల్లలు. వాళ్ళని అడగనివ్వాలి, మనం జవాబు చెప్పాలి, అప్పుడే వాళ్ళకి జ్ఞానం వచ్చింది. కానీ ఎదిగిన జ్ఞానంతో ప్రశ్నించుకోవడం రాదు. ఏం ప్రశ్న రావట్లేదు? ఇంత ఎదిగావు కదా, ఇన్ని సంవత్సరాలు నీ జీవితంలో గడిచిపోయినాయి కదా, నువ్వు జీవితం అనే దానికి నిర్వచనం ఏం చెప్తావు? మనిషి జీవితం అనే దానికి ఏం చెప్తావు? లోకస్తులలాగా అన్ని జన్మల కంటే బ్రహ్మాండమైన జన్మ మానవ జన్మ, ఇదా నీకు తెలిసిన జ్ఞానం మనిషి జన్మ గురించి? ఏమండి, నీకు తెలిసిన జ్ఞానం ఏంటి? ఈ జన్మలో
ఈ జన్మలో పాపం చేస్తే వచ్చే జన్మలో కుక్క, నక్క, పంది, పిల్లి, మళ్ళీ 7 జన్మలు దాటి, నీకేమన్నా ఇలాంటి జ్ఞానం తెలుసా? చాలా మంది అజ్ఞానంలో ఉన్నారు. ఏమండి, మనిషి భూమి మీద ఉన్నప్పుడు ఎప్పుడైనా అనుకున్నావా మనం సిగ్గుకు బట్టలు కట్టుకుంటున్నాం, జంతువులు కట్టుకుంటున్నాయా? మనం బంధాలను వరుసతో పిలుచుకుంటున్నాం, అవి బంధాలు కలిగి వరుసగా పిలుచుకుంటున్నాయా? ఏమండి, వాటికి హాస్పిటల్ ఉన్నాయా? వాటికి మిషనరీస్ ఉన్నాయా? వాటికి బైక్లు ఉన్నాయా? వాటికి కార్లు ఉన్నాయా? వాటికి ఫోన్లు ఉన్నాయా? మనిషి ఇంత నాగరికత సంపాదిస్తున్న వాడిగా, ఇంత పరిజ్ఞానం సంపాదించిన వాడు ఉన్నాడు కదా, అవి అప్పటికి ఇప్పటికి అట్లాగా ఉన్నాయి కదా. నేను అంటున్నాను, వాటికంటే నీకు ఎక్కువ జ్ఞానం ఉందా లేదా? ఇంత 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 ఎత్తు ఏనుగు కూడా కర్ర చూపించట్లా అంటే కూర్చుంటుంది. ఎవరికి ఎక్కువ సామర్థ్యం ఇచ్చాడు దేవుడు? పర్సనాలిటీ దానికి ఉంది, బుర్రడికి ఉందని ఎట్లా లోపరుచుకోవాలి దీనికి తెలుసు. ఏమండి, 12 అడుగులు నాగపోవంట, అడలు నెత్తిమే చెయ్యట్టా పెట్టి దాని బాటిలో తోస్తాడు సంచుల్లోకి. విషసర్పాన్ని కూడా మనిషి టెక్నిక్గా దాని చక్కగా ఇలాగ అంటున్నాడు. ఇప్పుడు దానికి ఎక్కువ పవర్ ఉంది, వీడికి ఎక్కువ పవర్ ఉందా? దాని తలలోనే ఉంటుంది, బాడీ అంతా ఉంటుంది విషం. మనిషికి అప్పుడు నీకు అసలు ప్రశ్న రావాలి కదా, అవన్నీ అలాగుంటే, నేను ఇలాగుంటే వాటికి మానవుడికి ఉన్న తేడా ఏంటి? ఎందుకు ఈ తేడా ఈ లోకంలో ఉంది? నేను ఎందుకు ఇలాగ తయారై ఉన్నావు? ఇది ఎలా జరిగింది? దేవుడు ఇలా తయారు చేసిన దేవుడు ఎవరు? ఎప్పుడన్నా జీవితంలో ప్రశ్న వచ్చిందండి కొంతమంది కన్నా? ఇలాంటి ప్రశ్నలు కొన్ని, ఆత్మ సంబంధమైన జ్ఞానానికి సంబంధించిన ప్రశ్నలు కొన్ని వస్తే ఎవ్వరూ దేవుణ్ణి దాటి వెళ్ళలేరు. ఆ ప్రశ్నలన్నింటికి జవాబు ఇవ్వగలిగింది ఈ ఒకే ఒక్క బైబిల్ గ్రంథం మాత్రమే. ఈ బైబిల్ గ్రంథం తప్ప అలాంటి మర్మమైన విషయాలకి సమాధానం చెప్పగలిగిన వారు ఎవరు ఏది కూడా లేదు. చూడండి, 19వ అధ్యాయం 2వ వచనం కీర్తనలో అంటాడు, పగటికి పగలు పగటికి పగలు బోధ చేస్తుందంట, రాత్రికి రాత్రి జ్ఞానం తెలియపరుస్తుందంట. చూడండి, జంతువులు చూస్తే జ్ఞానం, పక్షులను చూస్తే జ్ఞానం, పశువులను చూస్తే జ్ఞానం, పగలను చూస్తే జ్ఞానం, రాత్రులను చూస్తే జ్ఞానం. ఆయన కలగజేసిన సర్వ సృష్టి కూడా నీకు ఆయనను గురించిన, ఆయన ఉనికిని గురించిన, ఆయన సామర్థ్యాన్ని గురించిన, ఆయనను ప్రత్యేకపరిచిన విషయాల గురించిన జ్ఞానం బోధిస్తూనే ఉంది. జ్ఞానం బోధిస్తూనే ఉంది. బుద్ధుడు రాజకుమారుడుగా ఉన్నప్పుడు అట్లా రోడ్డే బడి వెళ్తూ ఉంటే, ఎప్పుడో చిన్నపిల్లడుగా ఉన్నప్పుడు, ఎప్పుడో వయసు వస్తున్నప్పుడు, ఏమండి, ముసలోడిని ఒక ఆయన చూశాడంట, రోగం వచ్చిన ఒక ఆయన చూశాడంట, చచ్చిపోయిన వాడిని ఒక ఆయన చూశాడంట. ఏమండి, ఇప్పుడు ఇంత బలంగా ఉన్నాడు, రోగం వచ్చిన అంటే రాజ గృహంలో ఇవన్నీ కనపడవు కదా. ఇదేంటి, అతను ఎందుకు అలాగ పడిపోతున్నాడు, తూలిపోతున్నాడంటే రోగం అంటే ఏంటి రాజగృహంలోకి అతనికి తెలియదు. ఏమండి, రోగం అంటే ఏంటి, రోగం వస్తే ఏంటి ప్రశ్నించుకున్నాడు. ముసలితనం అంటే ఏంటి, ముసలితనం తర్వాత ఏంటి ప్రశ్నించుకున్నాడు. చనిపోవడం అంటే ఏంటి, చనిపోయిన తర్వాత ఏంటి ప్రశ్నించుకున్నాడు. ఇక జీవితం గురించి ధ్యానించడం మొదలుపెట్టాడు. దాని గురించి తెలుసుకునే క్రమంలో రాజరికాన్ని, రాజ్యాన్ని, సర్వాన్ని పక్కన పెట్టి, ఏమండి, ఈ జీవితం యొక్క సత్యం కొరకే అన్వేషణ చేసిన వాడిగా ఉన్నాడు. నువ్వు ఏమి చింతపడకుండా దీన్ని చదివితే జీవితం గురించి సత్యం అంతా నీకు సంపూర్ణంగా బయలుపరిచేదిగా ఉంది. నువ్వు ఏ చెట్టు కిందకి వెళ్ళి కూర్చోక్కర్లా, నీ పనులు మానుకోకర్లా, నీ వంటలు మానుకోకర్లా, నువ్వేం ప్రయాసపడక్కర్లా. నీకేమన్నా అవసరం ఉందా? బుద్ధుడికి జీవితం గురించిన జ్ఞానం రావడానికి, ఆయన ఆ జ్ఞానం సంపాదించుకోవడానికి ఆయన చేసింది ఏంటి? ఆ చెట్టు కింద కూర్చొని తపస్సు చేసి మనిషి ఏంటి, జీవితం ఏంటి, బోళ్ళని నేర్చుకున్నాడు. ఆయన ఒక గ్రంథం రాశాడు. ఆ చివరిలో, నేను ఇంకా ఆ జ్ఞానాన్ని కనుక్కోలేదు, ఆ జ్ఞానమై ఉన్నవాడు వెలుగ్గా రాబోతున్నాడు, ఆ జ్ఞానమై ఉన్నవాడు ఆహారంగా రాబోతున్నాడు, సత్యంగా రాబోతున్నాడు చెప్పని యేసే గురించి కూడా ఆయన రాశాడు మొత్తానికి. ఆ గ్రంథం చదివితే ఆఖరిలో ఉంటుంది అనమాట. యేసే రాకమును 500 సంవత్సరాల ముందే రాసిపెట్టాడు యేసే గురించి. నువ్వు అంత కష్టపడకుండా పిలిచి కూర్చోబెట్టి వివరించి నీకు ఈ జ్ఞానం బోధిస్తుంటే, నీకు ఇది అర్థం కాకపోతే రాబోయే ఉగ్రత నుంచి ఎలా తప్పించబడతావు, దేవుడు వ్యాజ్యమన్నప్పుడు ఎలా తప్పించబడతావు, నీకు ఏ ప్రయాస లేకుండా, నీకు ఏ శ్రమ లేకుండా
కూర్చోబెట్టి దేవుని ప్రేమ, దేవుని జ్ఞానము, దేవుని సమర్పణ, దేవుడు నీ కోసం చేసిన త్యాగము, మరణం మీద ఆయన ఇచ్చిన జయము, పునరుద్ధానము ఎంత విడమరిచి ఎంత వివరంగా నీకు బోధిస్తున్నప్పుడు నువ్వు దాన్ని పట్టుకోలేకుండా ఏ సంబంధమైన వాటి కోసమే నువ్వు కింద మీద పైన తనామునకలైపోతా ఉంటే, ఆయన జ్ఞానం నీకు ఇస్తుంటే అది వృధా అయిపోతుంటే, నిన్ను యాజకత్వం చేసేలాగా నేను తయారు చేద్దాం ఆయన ప్రయాసపడుతుంటే ఆయన నేను ఇంకెందుకు వాడుకుంటాడు? ఆయన నీకు ఇంకేం నేర్పిస్తున్నాడు? అది తెలియకే వాళ్ళు వేసిన సిలువ వేశారు. అది తెలియకే ఈ రోజున కొందరు రక్షణ పొందుకోవట్లా. అది తెలియక ఈ రోజున భక్తులు సరైన రీతిగా నిలబట్టలా. ఈ భూ సంబంధమైన వాటి కోసం కింద మీద అరటబడుతున్న వారుగా ఉన్నారు. ఎలాగున్నావు? యెషయా గ్రంథం 11లో ఒక మాట ఉంటుంది చూడండి. మీరు వింటున్నారా? ఉన్నారు ఇక్కడే? 11:9 చూడండి మాట. నా పరిశుద్ధ పర్వతమంతటా అంతటను ఏ మృగమును హాని చేయదు, నాశనము చేయదు. సముద్రము జలములతో నిండి ఉన్నట్టు. సముద్రం అంతా ఎంత జలం ఉంటదండి? సముద్రం జలముతో నిండి ఉన్నట్టు లోకమంతా కూడా యెహోవాను గూర్చిన జ్ఞానంతో నిండి ఉంది. కానీ ఆ జ్ఞానం నీలో ఎంత ఉందో అది చెప్పు. సముద్రం నిండా ఉంటాయండి నీళ్ళే. సముద్రం అంతా నీళ్ళే ఉంటాయి. సముద్రం జలముతో నిండి ఉన్నట్టు లోకమంతా, నువ్వు ఎటుపోయిన లోకమంతా దేవుని జ్ఞానంతో నింపబడి ఉంది. ఈ రోజున ఆ జ్ఞానం నీలో లేకపోవడం విచారకరం, దేవుడు వ్యాజ్యమాడే స్థితి అన్నమాట. ఆ సంఘానికి చెప్తున్న, కొరింథీ సంఘానికి, అయ్యా లోకాధికారుల్లో ఎవరికి తెలియని జ్ఞానాన్ని, మర్మమయ్యున్న ఈ జ్ఞానాన్ని మర్మమైనట్టుగా మీకు అర్థమయ్యేలాగా నేను చెప్తున్నాను. మేము క్రీస్తుని గురించి ప్రకటిస్తున్నాం, పట్టుకోండి, తెలుసుకోండి అని చెప్పని అక్కడ పౌలు ప్రకటించిన ఆ వాక్యమే ఈ రాత్రి నేను ప్రకటిస్తున్నాను. నీవు దేవుని సంగతుల గురించిన జ్ఞానము, నీ జీవాన్ని గురించిన జ్ఞానము, నిత్య జీవాన్ని గురించిన జ్ఞానము ఎరిగి ఏమంటే సంపూర్ణత పొందుకున్న స్థితిలోనికి నడిపించబడ్డావా? ఏమండి, రక్షణ పొందుకున్న బిడ్డవైతే, నిత్య జీవాన్ని గురించి సంపూర్ణత నీలో ఉన్నట్లయితే నీ ప్రవర్తన ఎలా ఉండాలి? నీ ప్రవర్తన ఎలా ఉండొచ్చు? ఎలా ఉంటుంది? చూడండి చెప్తాను. ఎఫెసీయులు రాసిన పత్రిక, ఎఫెసీయులు 4వ అధ్యాయము 17వ వచనం. కాబట్టి మనం ఎలా నడుచుకోకూడదంట? అన్ని జనులు నడుచుకునే విధానాలు ఉన్నాయి, కొన్ని మార్గాలు ఉన్నాయి కొన్ని. మీరిప్పుడు మర్మమై ఉన్న క్రీస్తు జ్ఞానాన్ని ఎరిగి రక్షణ పొందుకున్నారు కాబట్టి మీరు ఇప్పుడు ఎలా నడుచుకోవద్దు? నడుచుకున్నట్టు మీరు నడుచుకోవద్దు. మరి ఇంకేమంటున్నాడు? వారైతే వారి మనసు ఎలాంటిదంట? అంధకారం అంట. చీకట్లో ఏమన్నా కనిపించద్దండి? వాడి అంతరంగం అంతా అంధకారంగా ఉంటుంది. వాడికి ఏమీ అంతరంగం అంతా కనబడదు అనమాట. వాడి హృదయానికి ఏది రేపితే అలా రేగుతూ ఉంటాడు. దేవుని బిడ్డలు అంతరంగంలో దేవుని వెలుగును కలిగి ఉంటారు. వెలుగు మనకి నడిచే మార్గం చూపించింది. అంధకారంలో ఎక్కడ అడిగేస్తామో తెలియదు. అంధకారంలో కాలు ముందుకెళ్తే వెళ్ళినట్లు లేకపోతే పడిపోయినట్టు. అన్ని జనుల హృదయం అంతా అంధకారమయంగా ఉంది. అన్ని జనుల హృదయం అంతా కూడా పాపపు కట్లతో ఉంది. వాళ్ళు అట్లా ఉన్నారు. కానీ ఈరోజు నువ్వు యేసుని ఎరిగి ఉన్నావు కదా, రక్షణ పొందుకున్నావు కదా, క్రీస్తు వెలుగుతో నింపబడి ఉన్నావు కదా, వారికి నీకు తేడా ఏంటి? వాళ్ళలాగా నడుచుకోవద్దు. వాళ్ళ హృదయం అంధకార సంబంధమైనదిగా ఉంటుంది. ఇంకేమన్నాడు? ఇంకా చదవండి. వాళ్ళ హృదయం అంట కఠినమైపోయి ఉంటుందంట. చూసారా, అన్ని జనులకి మనకి తేడా ఏం చెప్తున్నాడు? వాళ్ళంట అంధకారమైన మనసు కలిగిన వారుగా ఉంటారంట. అంతా చీకటే. తమ హృదయం కఠినమైపోయి ఉంటుందంట. తమలో ఉన్న అజ్ఞానాన్ని బట్టి దేవుని జీవం వారిలో ఉండదంట. ఇప్పుడు నువ్వు దేవుని రక్షణ కలిగి ఉన్నావు. ఈ మూడింటికి వ్యతిరేకంగా నువ్వు ఉన్నావా? నీలో వెలుగు సంబంధమైన మనసు, హృదయం ఉందా? నీలో సున్నితమైన అతి సున్నితమైన మృదువైన మనసు నీకు కలిగి ఉన్నావా? లేవు. తర్వాత
దేవుని జ్ఞానాన్ని బట్టి దేవునిలో ఉన్న జీవాన్ని అనుభవిస్తూ జీవములో ఆనందిస్తున్న బిడ్డగా ఉన్నావా? నేను కొత్త నిబంధన ఇంకా పూర్తిగా మొదలు పెట్టలేదు, ఇక మొదలు పెడితే మీరు బైబిల్ మూసేసి భక్తి మాకు వద్దంటారేమో. చూడండి, ఇక్కడ అడుగుతున్న మాటలు సమాధానం చెప్పండి. అన్యజనులు ఉన్నారు, వాళ్ళ అంధకారమైన మనసు, నీది ఈరోజు అంధకారమైన మనసే, ఇంకేంటి తేడా? వాళ్ళది కఠినమైన హృదయం, నీది కఠినమైన హృదయమే, ఇంకేంటి తేడా? వాళ్ళలో జీవం లేదు, నీలో అస్సలు లేదు, ఇంకేంటి తేడా? ఇంకెందుకు దేవుడు నేను సంఘంలో ఉంచింది? ఎందుకు 20 రోజులు నేను ఇలాగా సాగుకొట్టింది? ఆ ఇంటి ఈ ఇల్లు, ఆ ఇల్లు ఈ ఇల్లు, ఏమండి అక్కడ 3 రోజులు, అక్కడ 3 రోజులు, అక్కడ 3 రోజులు, మధ్యలో వానొత్తే 2 రోజులు ఫోనుల్లో వాక్యం. ఎందుకు దేవుడు ఇంత సేవకుని నలగొట్టేది, ప్రయాసపడేది? నా అమ్మ 2 పూటలు శుభ్రంగా నేను పడుకునేవాడిగా చర్చిలో, నాకెందుకు ఈ ప్రయాస? ఏమండి నేను నా కోసం చేస్తున్నానా? మళ్ళీ అక్కడ 40 రోజులు ఉన్నాయండి, మీరు 20 రోజులు అయిపోవడమే. తర్వాత కావాలంటే BRTS రోడ్కి వెళ్తారు, లేకపోతే మండికి వెళ్తారు, లేకపోతే ఎక్కడికైనా వెళ్తారు. నాకు అట్ట అవదే కాదు, మళ్ళీ 40 రోజులు చేస్తాను నేను తర్వాత. ఎందుకు చేయాలి? ఈ వాక్యం రావాలి కదా, ఈ వాక్యం పొందుకోవాలి కదా, దీంతో మిమ్మల్ని పోషించాలి కదా. ఇంత ప్రయాస నిన్ను ఇంకా అంధకారంగానే ఉంచిందా? ఇంత ప్రయాస నీలో ఇంకా జీవం లేకుండానే ఉంచిందా? ఇంకా లోకంలో అన్ని చోటికి నీకు తేడా ఏంటి? నీకు తెల్ల బట్టలు, రంగు బట్టలు అంతే తేడానా? ఇప్పుడు మాలవాళ్ళు వస్తారు, ఇప్పుడు వాళ్ళకి నల్ల బట్టలు, ఇప్పుడు మాలవాళ్ళు వస్తారు, నీకు తెల్ల బట్టలు అంతే తేడా. చూడండి, ఇంకా అంటాడు, అర్థమయ్యేలాగా చెప్తాడు, చదవండి. దేన్ని అనుసరిస్తున్నారంట? వాళ్ళకి వాక్యం లేదు కాబట్టి మనసులో వ్యర్థమైనవి పుడతాయి, వాటిని అనుసరిస్తూ ఉన్నారు. నువ్వు పరీక్షించుకో, ఈ వాక్యం దగ్గర చచ్చిపోతావు మనం. నిజం, మనసుకి ఏ వ్యర్థమైంది పుడితే ఇది మనది కాదని చెప్పని తమాయించుకునే స్థితి రోజు మనకు లేదు. ఇది వాక్య విరుద్ధం అని తమాయించుకునే స్థితి మనకు లేదు. మనసుకి ఏ వ్యర్థత పుడితే ఆ వ్యర్థతను అనుసరించేయడమే. ఎవరన్నా చూస్తే పిల్లలు ఏదో ఇలాగ అన్నారండి, ఏదో అని చెప్పని ఆ మనసులో పుట్టిన వ్యర్థమైంది దేవుని వాక్యానికి విరుద్ధం అని చెప్పని జ్ఞానం రావట్లేదు. నేను దేవుని పెట్టిన కదా, ఇది లోకస్తులు ఆనందించే మార్గం కదా, ఈ వ్యర్థమైన దాంట్లో నేను ఉండటం ఏంటి, జీవం లేని వాటి నేను వెంబడించడం ఏంటి, అంతరంగానికి నిప్పి పుట్టట్లేదు. ఏమండి చూడు అంటున్నాడు, ఇంకా చూడు, వారు సిగ్గులేని వారై ఉండి నానా విధాలైన అపవిత్రతను అన్ని జనులైతే నానా విధాలైన అపవిత్రతలోను కామకత్వంలో ఉంటారంట. ఇప్పుడు చూడేమన్నాడు మన గురించి, మీరు అలాగా క్రీస్తుని నేర్చుకున్నవారు కారు. వాళ్ళకి క్రీస్తు లేడు, వాళ్ళు క్రీస్తు బోధ ఉన్నట్టు తెలియని వారుగా ఉన్నారు. కాబట్టి వాళ్ళు వ్యర్థతలో ఉన్నారు, సిగ్గుమాలిన వారుగా ఉన్నారు, పనికిమాలిన వారుగా ఉన్నారు, కామకత్వంలో ఉన్నారు, అపవిత్రతలో ఉన్నారు. కానీ మీరు అట్లా కాదు, ఆయన అందులో సత్యం ఉన్నట్టుగానే. నేను ఎప్పుడన్నా వాక్యాన్ని అటు ఇటు మిలిపెడతా మీరు అని చూసారా? వాక్యం ఉన్నట్టుగానే బోధ వింటున్నారా? ఎవరు మాట్లాడలేదు అన్న, వాక్యం ఉన్నట్టుగా అని చెప్తున్నాను. నేను కలిపి చెరిపెట్టే ప్రయత్నాలు ఏం చేస్తున్నానా? ఉన్నట్టుగానే నీకు ఉపదేశం పొందుకున్నప్పుడు మీరు క్రీస్తుని ఎలా నేర్చుకున్నారు, మీలో ఆ క్రీస్తుని ఎలా చూపిస్తున్నారు? ఇదేమో నువ్వు పొందుకున్న జ్ఞానం విన్నాటి నుంచి, ఇది లేదని చూడండి. అది ఉంటే ఏమైందంట? 22వ వచనం, ధరించుకున్నావా? వాక్యం అందరికి అర్థం కాదండి. ఏం ప్రోభా అని మధ్యాహ్నం కొట్టుకున్నా కానీ దేవుడు ఇదే ఇచ్చాడు, ఇంకేం చేయలేకపోయా. ఆఖరికి వచ్చి ఏదన్నా మా వాళ్ళు కొంచెం మెస్మరైజింగ్ గా నవ్వచ్చు కంటే అవదు, ఇదే కావాలన్నాడు. అక్కడ చెప్తున్న మాటను పట్టుకో. నీకు వాక్యం ఉన్నట్లుగానే బోధించబడి మీరు క్రీస్తు నేర్చుకున్నారు కదా. మునుపటి ప్రవర్తన విషయంలో, మోసకరమైన దురాశల్లో చెడిపోయే మీ ప్రాచీన స్వభావాన్ని వదులుకుని,
ప్రాచీన స్వభావాన్ని, ఏమంటే దురాశల వల్ల చెడిపోయే ప్రాచీన వదులుకొని మీ చిత్త వృత్తి యందు నూతన పరచబడిన వారి, నీతియు యథార్థమైన భక్తియు గల వారి, దేవుని పోలికగా సృష్టి నవీన స్వభావాన్ని ధరించుకోవాలి. ధరించుకున్నామా? నవీన స్వభావాన్ని, ఒక నూతన స్వభావాన్ని, క్రీస్తు పోలికను ధరించుకున్న వ్యక్తిత్వం మనం కలిగిన వారంగా ఉన్నామా? ఉండాలి. రైటే. ఎప్పటికన్నా టార్గెట్ పెట్టుకున్నావా? ఎప్పటికది? నువ్వు ఎప్పుడు విన్నావు అప్పటికే, నువ్వు ఎప్పుడు జ్ఞానం పొందుకున్నావు అప్పటికే. నీలో ప్రాచీన స్వభావం చావలేదు, నీలో అంధకార సంబంధమైన మనసు పోలేదు, నీలో కఠినమైన మనసు పోలేదు, నీలో ఏమండి వ్యర్థతను అనుసరించే ఇంక స్థితి పోలేదు. భౌతికమైన వాటి కోసం తపన పడుతున్నావు. అన్ని జనులు కూడా వాటి కోసం తపన ఉంది. అన్ని జనులు వాటి కోసం చింతిస్తారన్నాడు. నువ్వు వాటి కోసమే చింతిస్తున్నావు. వెతకాల్సిన దానిపై వెతకలేకపోతున్నావు. అన్ని జనులు చింతించే ఏమి తిందాం, ఏం త్రాగుదాం, ఏం ధరించుకుందాం, వాటి గురించి ఎప్పుడు చింతించడం మా అంతా నీకు టార్గెట్ అని తెలుసా? ఏమండి అసలు సరే, నువ్వు మునుపు చింతించావు కదా, నువ్వు చింతించినట్టు నీకు కలిగిన నష్టం ఏంటి? ఒకప్పుడు చింతించావు, దేవుడు సమకూర్చాడా? ఇప్పుడు మళ్ళీ చింతిస్తున్నావు. పోయిన నెల మళ్ళీ చింతించావు, అంతకుముందు మళ్ళీ చింతించావు. దీనికి ఎప్పుడు పునశ్చపడిద్ది? నువ్వు చింతించకపోయినా ఆయన నీ గురించి ఎలాగో చింతిస్తాడని వాక్యం చెప్పింది కదా. నువ్వు ఆయన స్వభావాన్ని ధరించుకుని, నవీన స్వభావాన్ని ధరించుకుని క్రీస్తు పోలికగా జీవించడం మీద మనసు పెట్టాలి. ఆయన జ్ఞానముతో నింపబడ్డ నేర్చుకోవాలి. హల్లెలూయా. అది లేని ప్రజలతో ఆయన వ్యాజ్యమాడుతున్నాడు. అది లేని వారిని ఆయన వదిలిపెడుతున్నాడు. ధర్మశాస్త్రం విడిచిపెడితే మనకు విలువైన బిడ్డలను కూడా విడిచిపెట్టేస్తానని కర్రాఖండ ఘోష గ్రంథంలో మాట్లాడుతున్నాడంటే ఎంత భయానకమైన విషయం. ఏమండి, ఒకడు స్కూల్కి వెళ్ళాడు, ఒక ట్యూషన్ కూడా వెళ్ళాడు. ఎవరి దగ్గర ఎక్కువ ప్రతిఫలం రావాలి? ఒకడు స్కూల్కి వెళ్ళి ట్యూషన్ కూడా వెళ్ళాడు, ఒకడు ఉత్త స్కూల్కే వెళ్ళాడు. ఎవరి దగ్గర ఎక్కువ ప్రతిఫలం రావాలి మనకి? కొన్ని సంఘాల్లో ఉపవాసాలు ఉండవు, 20 రోజులు ఉండవు, 30 రోజులు ఉండవు, 40 రోజులు ఉండవు, ఏ ఉండవు. వాళ్ళకు ముందు సిద్ధపాట్లు ఉండవు, నెల కూటాలు ఉండవు, ఏ ఉండవు. ఒక ఆదివారం కూడుకుంటారు, 3వ తేదీన కూడుకుంటారు, అయిపోయింది. నీకు ఏదో ఒకటి చేసి దేవుడు ఏమంటే నెలలో వారంలో 2 సార్లు కూడుకుంటానికి అవకాశం దేవుడు ఇచ్చినప్పటికి కూడా నీకు భక్తిలో ఆ జ్ఞానం రాకపోతే ఎవరికి ఎక్కువ ఇవ్వబడిందో వారి దగ్గర ఎక్కువ లాక్కుంటాడు దేవుడు. వాక్యం తెలుసా? ఎవరికి ఎక్కువ ఇచ్చాడో ఎక్కువ లెక్క రప్పిస్తాడు దేవుడు. ఈ వాక్యం చూడండి. ఆయన అంటున్నాడు, ప్రాచీన స్వభావాన్ని వదిలిపెట్టి నవీన స్వభావాన్ని నేర్చుకునేలాగా నీకు వాక్యం ఇవ్వబడుతుంది. ఉపదేశం ఉన్నట్టుగా నీకు బోధించబడుతుంది. ఎందుకు బోధించబడుతుంది అని అంటే, ఆ దురాశలతో కూడిన, అంధకారంతో కూడిన, ఏమండి ఇంకా వ్యర్థతతో కూడిన ఆ ప్రవర్తన విడిచిపెట్టి నవీన స్వభావాన్ని ధరించుకుంటావు. నవీన స్వభావం ధరించుకుంటావు. అది ఎలా ఉంటుందంటే, నవీన స్వభావం ప్రాచీన స్వభావానికి నవీన స్వభావానికి తేడా ఎలాగుంటుందంటే, ఒకప్పుడు పౌలు గారిని చూస్తే గడగడ ఉనిగిపోయేవాళ్ళు. పౌలు గారు వస్తున్నారంటే భయపడిపోయేవాళ్ళు. కత్తి దూసి గర్భిణీ స్త్రీల కడుపును కూడా చీల్చేసిన వాడు సౌలు. ఎప్పుడైతే క్రీస్తు పోలికను ధరించుకున్నవాడుగా ఉన్నాడో, అతను తీసుకెళ్లి అన్యాయంగా చావిడిలో ఊరు మధ్యలో ఇర్రకొట్టేసి బొండలేసి బిగించి లోపల పడేసిన స్తుతించాడే తప్ప నీ అందు తెలుస్తాను అని చెప్పలేదు. మునుపటికి ఇప్పటికి ఏంటి తేడా? అది అంధకార సంబంధమైన మనసు క్రీస్తు వెలుగును చూడలేకపోయాడు, ప్రాచీన స్వభావం. క్రీస్తు వెలుగును చూసి క్రీస్తుని ధరించుకున్నాడు, నవీన స్వభావం. ఒకప్పుడు మోషే ఉన్నాడు. ఈ మోషే అన్యాయం జరిగితే రక్తం మరిగిపోయి నరాలు తేలిపోయి వీళ్ళు ఎరక్కొట్టేసేవాడు. సంఖ్యాకాండ 16లో ఆయన మీద ఎదురు తిరిగితే వెళ్ళి వాళ్ళకి సాష్టాంగంగా సాగిలపడతాడండి. సాష్టాంగంగా సాగిలపడతారు. అయ్యా మీరు తప్పు చేస్తున్నారు. నీ దృష్టిలో తగ్గించుకుంటాం చేతకంతాను, నీ దృష్టిలో ఓర్చుకుంటాం చేతకంతాను, నీ దృష్టిలో సహించడం చేతకంతాను. దేవుని దృష్టిలో అదే నూతన స్వభావం. అర్థమైందా? నీ దృష్టిలో ఇవన్నీ చేతకంతాను, నీ దృష్టిలో ఇవన్నీ చంపుకునేతాను, శవచచ్చింతాను. కానీ దేవుని దృష్టిలో అదే జ్ఞానం, అదే నూతన స్వభావం. కోడితో ఒక దెబ్బలో ఒకటి చంపేసే మోషే లాంటుడు
అయ్యా మీరు తప్పు చేయొద్దని చెప్పని వాళ్ళకి సాగిలు పడతాడండి. మోషే ఒక ప్రవక్త, 20 లక్షల మంది సైనికులు నడిపిస్తున్న ఒక ప్రవక్త. ఏమండి, వీళ్ళు అన్యులు మా దేవుళ్ళు రిచ్, మా దేవుళ్ళు అట్లా, మా దేవుళ్ళు ఎట్లాగా అని చెప్తూ మొన్న ఒక వీడియో చేశాడు. ఆ స్వామి పరిపూర్ణానంద ఎవడు ఉంటుంది కదా, ఆ మనిషి అంత దూరంలో ఉంటే వీళ్ళు ఎంత దూరంలో సాగిలు పడుతున్నారు. ఎవరికి? మనిషికి. వాళ్ళ దగ్గరికి వెళ్ళరంట, అంటుకోరంట. అంటుకొని ఎవరంట వాళ్ళని, వాళ్ళు ఏదో కాషాయ వస్త్రం కట్టుకున్నట్టు కర్రేసి వెళ్తాడు చూసారా, అంటుకొని ఎవరంట ఆయన్ని. వాడేదో ఫలం ఇవ్వకపోతే దూరం నుంచి దోసులు పడితే లేస్తున్నాడు. ఏమండి, యేసయ్య అయితే తన శిష్యుల పాదాలని ఒళ్ళోకి తీసుకుని నీళ్ళల్లో పెట్టి ఆ కాళ్ళను లేపి తవాలతో తుడిసి, ఏమండి, వాటిని చక్కగా తుడిచి ముద్దు పెట్టుకుని అక్కడ పెట్టిన వాడు. ఇప్పుడు నువ్వు మనిషి, నేను మనిషినే, కానీ నేను దైవాంశంభూతుండని చెప్పి దూరం జరిగి ఇది వాళ్ళ గొప్ప అయితే, నా యేసు ప్రేమ ఎలాంటిదనంటే, నా యేసు చూపించే నవీన స్వభావం, నూతన స్వభావం ఎలాంటిదనంటే, నేను మీ ప్రభువుని గురువుని అయినా మీ పాదాలు పట్టుకుంటున్నానే, ఈ తగ్గింపుతో కూడిన జ్ఞానం మీరు నేర్చుకోండి అన్నాడు. నీలోకి అది వచ్చిందా? నీలోకి ఆ తగ్గింపు వచ్చిందా? నీలో ఎదుటివారి పాదాలు పట్టుకునే అంత, తప్పు లేకపోయినా తిరుగుబాటు చేస్తున్నా, నిన్నే హింసిస్తున్నా, వాళ్ళ పాదాలకు సాగిల పడగలిగే అంత, పాత నిబంధనలు ఎప్పుడో మోషే చూపించాడు, తనకే ఎదురు తిరిగి తన అధికారాన్ని ధిక్కరిస్తున్న ఆ ప్రజల ముందు రూబేను కాదు కోరహు, దాతన అభిరాముల ముందు సాగిలి పడిపోయి నమస్కారం చేశాడు. ఆ స్వభావం, ఆ నూతన స్వభావం ఈ రాత్రి నీలోకి వచ్చిందా? అంతా అంధకారమే, అంతా వ్యర్థమే, అంతా రేగేదే, అంత కఠినమే. నీకు క్రీస్తు ప్రేమలో ఉన్న మాధుర్యం తెలీదు, క్రీస్తు స్వభావంలో ఉన్న తగ్గింపు నీకు ఈరోజుకి తెలీదు, క్రీస్తు స్వభావంలో ఉన్న ఐక్యత అనే బంధం నీకు ఈరోజుకి తెలీదు. ఆ జ్ఞానం లేకుండా నువ్వు భక్తి చేస్తాను అనుకుని పిచ్చిగా వెళ్ళిపోతున్నావు, అది భక్తి అనుకుంటున్నావు. ప్రభు, నా జ్ఞానం నీలో లేదు కాబట్టి ఇంత వ్యాజ్యపడాల్సి వస్తుంది అంటున్నాడు. నువ్వు మందిరానికి వెళ్ళొత్తమే, కడుపు కట్టుకుంటే భక్తి అనుకుంటున్నావు. క్రీస్తుని ధరించుకోవడం భక్తి, క్రీస్తుని నవీన స్వభావం ధరించుకోవడం జ్ఞానం. ఏది నీలో? ఏది నీలో? అది బాగుంటే దీనత్వం, తేడా వస్తే వీరత్వం, సూరత్వం, ఆండలం వచ్చేద్ది. నీలో ఎవరున్నారు? క్రీస్తు ఉంటే క్రీస్తే బయటకు వస్తాడు. క్రీస్తు నేర్పించిన జ్ఞానం ఉంటే ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఆ జ్ఞానంతో నడుచుకునే ప్రవర్తన బయటికి వచ్చింది. వింటారా? 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 33వ వచనం. మోసపోకుడి, దుష్ట సాంగత్యం దేవుని గురించి జ్ఞానం కొందరికి లేదు. నీకు సిగ్గు రావాలని చెప్తున్నా. దుష్ట సాంగత్యం చేయి, మాకు మోసపోవద్దు. దుష్ట సాంగత్యం మంచి నడవని చెరిపేస్తుంది. నీ పొరుగు వాడికి దేవుని గురించిన జ్ఞానం లేదు. ఎంతవరకు అంతవరకు ఉండాలి. ఏమండి, రాత్రి ఇంటికి వెళ్ళి వాక్యం వచ్చి దాన్ని ఫోన్ ఓపెన్ చేస్తే ఆయన చెప్తున్నాడు చూసారా, రాత్రి పెట్టాను 11-12 చూసారా, ఎవరో చనిపోయాడే ప్రవీణ్ పాడల గారు చెప్తున్నారు చూసారా. నీ చుట్టాలు, బంధువులు, స్నేహితులు ఎవరున్నా నీ జీవితంలో నిర్ణయాత్మకమైన విషయాల్లో జోక్యం మాత్రం వాళ్ళకి కాకూడదు. వాళ్ళ జోక్యం అయితే వాళ్ళైతే కాకూడదు. నిర్ణయాత్మకమైన నీదే నిర్ణయాత్మకం అవ్వాలి. విషయం నిర్ణయించుకోవాల్సింది నువ్వే అవ్వాలి. వాడికి దేవుని జ్ఞానం లేకుండా నీ జీవితం నిర్ణయించడానికి వాడేవాడో దాన్ని వెంబడించి నువ్వేమవుతావు? ఇక్కడ తెగేసి చెప్పాడు, మోసపోవద్దు, దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరిపేస్తుంది. మంచి నడవడి చెరిపేద్ది. నీతి ప్రవర్తన కలిగి మేల్కొని పాపము చేయొద్దు, ఎందుకంటే దేవుని గురించిన జ్ఞానం కొందరికి లేదు. మీకు సిగ్గు కలగడానికి ఎట్లా చెప్పు, దేవుని గురించిన జ్ఞానం కొందరికి లేదు. నీకుందా? దేవుని గురించిన జ్ఞానం నీకుందా? దేవుని మీద ఆధారపడాలనే జ్ఞానం నీకుందా? దేవుణ్ణి ఆశ్రయించాలనే జ్ఞానం అన్నా నీకుందా? దేవుని ఎదుట నీ వేదన బయలుపరచాలనే తెలియపరచాలనే జ్ఞానం అన్నా నీకుందా? ఏం జ్ఞానం ఉంది?
నువ్వు ఎవరితో సహవాసం చేస్తున్నావో జాగ్రత్త. లోక సంబంధమైన ఎంతో జ్ఞానాన్ని పొందుకున్న సొలొమోను ఆత్మ సంబంధంగా 2 ఆజ్ఞలే మీరాడు, దేవుని కోపం రేపాడు. ఎంతో జ్ఞాని, ఆత్మ సంబంధమైన విషయాలు 2 మీరాడు, పతనం అయిపోయాడు. మీకు ఒక విషయం చూపించి నేను ముగిస్తాను. మళ్ళా హోషేయ గ్రంథం 6వ అధ్యాయము మొదటి మాట. యెహోవా యొద్దకు మరలుదము రండి, ఆయన మనల్ని చీల్చివేశాడు, ఆయనే మళ్ళీ మనల్ని స్వస్థపరుస్తాడు. ఇది జ్ఞానం. నీకు అర్థమైందా? జ్ఞానం గురించి, దైవికమైన పరలోక సంబంధమైన ఈ జ్ఞానం గురించి దేవుడు భక్తుల ద్వారా చాలా రాపించాడండి. చాలా విషయాలు రాపించాడు. ఏమండి, సృష్టి బోధిస్తుందంట, పగలే చెప్పేస్తున్నాడు, రాత్రి చెప్తున్నాడు. లోకమంతా దేవుడికి జ్ఞానమే ఉందంట. ఆ జ్ఞానం అంతా క్రీస్తులో మర్మముగా ఉందంట. ఆ మర్మమైన క్రీస్తును వారు అర్థం చేసుకుని సిలువ వేశారంట. రక్షణ పొందుకుని ఆ మర్మమైన జ్ఞానాన్ని వెంబడించలేక ఇంకా అంధకారంలో మిగిలిపోతున్న వారంగా కొందరు ఉన్నాం. రక్షణ పొందుకుంటానికి ఇంకా జ్ఞానాన్ని తెలుసుకోలేని వారుగా ఇంకొందరు మిగిలిపోయారు. మనం తెలుసుకుంటే మన భక్తి మండిద్ది, వాళ్ళు తెలుసుకుంటే వాళ్ళు రక్షణ పొందుకుంటారు. హల్లెలూయా. యాకోబు పత్రికలో అంటాడండి, జ్ఞానం ఉన్నోళ్ళలో మత్సరము, కుళ్ళు, కపటం ఉండదంట. ఏంటంట? చూడండి, యాకోబు 3:13 చదవండి. జ్ఞాన వివేకములు గలవాడెవడు, వాడు జ్ఞానముతో కూడిన సాత్వికము గలవాడై తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనపరచవలెను. జ్ఞానం ఉంటే అందులో కనబడిద్దంట. సరే, అయితే మీ హృదయములలో సహింపవలనని కాని చేదైన మత్సరం, వివాదం కొందరు హృదయాల్లో ఏముండిపోతాయి అంట? మత్సరము, చేదైన మత్సరం, వివాదం. ఇప్పుడు ఇవాళ చంటి అన్న నాకన్నా బాగా పాట పాడాడు. చిన్న విషయం చెప్తున్నా, పెద్దగా ఉంటాయి. ఇప్పుడు రమ్య ఏమందంటే, మా ఆయన వాళ్ళు బాగా పాట పాడాడు అన్న. ఇప్పుడు అప్రిషియేట్ చేద్దామా, లేకపోతే ఏం చేద్దాం? నేనే పాటలు నేర్పించింది వీళ్ళకి, నేనే ప్రార్థన నేర్పించింది వీళ్ళకి, వీళ్ళు నాకంటే పాటలు పాడుతున్నారంట, వీళ్ళు నాకంటే బాగా ప్రార్థన. ఇదేమంటారు? దీన్ని ఏమంటారు? జ్ఞానం ఉన్న వాళ్ళు సాత్వికం ఉంటుంది, అది తగ్గించుకుంటాడు, సాత్వికం ఉంటుంది. మీ హృదయాల్లో మత్సరము, వివాదం ఉంచుకున్న వారైతే అతిశయపడొద్దు. సత్యానికి విరోధంగా అబద్ధం, కొందరు సత్యానికి విరోధంగా అబద్ధం ఆడతారు. ఏమండి, సోనియా రమ్య కొట్టుకున్నారు, గొడవ జరిగింది, తప్పు ఇప్పుడు రమ్యది ఉంది, పంచాయతీ నా దగ్గర తెచ్చారు. సోనియా అంటుంది, దాన్ని అడగండి ఆ తప్పు చేసిన లేదంటే అక్కడే రుజువు చేయి అని అంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ అక్క మీద ఓడిపోతామనే మత్సరం వచ్చింది చూడు, ఇందులో వివాదంలో గెలవాలనే మత్సరం వచ్చింది చూడు, ఇది లోక సంబంధమైంది కదా. దీనివల్ల ఏం జరిగిద్దనంట? సత్యానికి విరోధంగా అబద్ధం ఆడేస్తామంట. నేను అనలేదయ్యా, మా అక్కే అంది. వాస్తవానికి ఇప్పుడు అంది, కానీ అక్కడికి వచ్చినప్పటికి ఏమైంది? నేను అనలేదు, మా అక్కే అంది. ఎందుకు? అది ఇప్పుడు ఈ వాద్యం అది గెలవకూడదు. మత్సరం, వివాదం, కుళ్ళు. అది దాని గురించి ఏమంటాడంటే, చదువు. ఈ జ్ఞానము పైనుండి దిగి వచ్చినది కాక భూ సంబంధమైనది, ప్రకృతి సంబంధమైనది, దయ్యముల జ్ఞానం వంటిది. మనుషుల్ని మభ్యపెట్టేది, మనుషుల్ని మోసం చేసేది, మనుషుల్ని బొట్టలు వేసేది, ఈ జ్ఞానం అంతా ఎక్కడదరానంటే ఇది 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 పైనుండి వచ్చిన జ్ఞానం కాక భూ సంబంధమైన, ప్రకృతి సంబంధమైన దెయ్యాల జ్ఞానం. మనుషులను లాలం చేసేది, మాటలతో మత్తెక్కిచ్చేది, మాటలతో పడేసేసేది, పొగడి పడేసేసేది. ఏమండి, సందర్భాన్ని బట్టి ఎదుటోళ్ళ మీద కపటాలు చెప్పి, అబద్ధాలు చెప్పి వాళ్ళు మంచి అయ్యేలాగా చేసేది. వ్యాజ్యం వచ్చినప్పుడు జరిగిన దాంట్లో నిజం తీసిపడేసి అబద్ధంతో గెలిచే ప్రయత్నం చేసేది. బయటకు అక్కలేకపోయినా హృదయంలో భేదం పెట్టుకునేది, మత్సరం పెట్టు. ఇవన్నీ ఏంటంట? దెయ్యాల జ్ఞానం అంట. చెప్పుకునేది క్రీస్తు పేరు దేవుని పెట్టమని,
బతికేది ఏ జ్ఞానంతో? దెయ్యాలు. ఇది లేదన్నోడు స్తోత్రం చెప్పండి. ఎవరేం మాట్లాడట్లా. ఉందా? ఉందంటండి. జ్ఞానం అయితే ఉంది, దేవుడిదైతే కాదు. అదే బాధ. ఈ రాత్రి నువ్వు తెలుసుకో, ఆ జ్ఞానం దీన్ని ఎంత నాశనం చేసింది. దేవుని జ్ఞానం కాక దెయ్యాల జ్ఞానమే జ్ఞానం అయిపోయినట్టు. ఏమండి, ఇప్పుడు రమ్య వ్యాజ్యం గెలిచింది. ఎందుకు సోని బుద్ధి లేదా ఇట్లా మాటలు చెప్తా పిచ్చిదారు అట్టగట్ట అరిస్తాను అనుకో. ఇప్పుడు రూమ్లోకి వెళ్ళిపోయింది అనుకో, ఇప్పుడు అలా అక్కెడుతా ఉందనుకో, చూసావా నాతో పెట్టుకోకు, మామూలుగా ఉండదు నీకు, రఫ్ ఆడేస్తా, అల్లాడేస్తా. ఏమొచ్చింది అక్కడ? గెలిచాను, నువ్వేం చేయలేవు. దెయ్యాల జ్ఞానం అట్టాగా ఉంటుంది. స్తోత్రం చెప్పు. నీ వలన నీ సహోదరికి బాధ కలిగినప్పుడు వెళ్ళి కౌగిలించుకుని అవసరమైతే కాళ్ళు పట్టుకుని ఏ విషయంలో నొప్పి కలిగినా క్షమించి సరి చేసుకుంటానని చెప్పావా? సాత్వికం కలిగిన జ్ఞానం దేవుని జ్ఞానం. హల్లెలూయా. చూడు ఇంకా చెప్తాడు పైనుండి వచ్చే జ్ఞానం. అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యమును ఉండును. అయితే పైనుండి వచ్చే జ్ఞానము దేవుని దగ్గర నుంచి వచ్చే జ్ఞానము మొట్టమొదట పవిత్రమైంది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోను మంచి ఫలములతోను నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణైనను లేనిదీవునై ఉన్నది. పైన చెప్పిన చేదైన మత్సరము, వివాదము, ఏమండి ఈ ఈ ఈ వాదన ఇవి ఎలాగున్నాయి? దేవుడు చెబుతున్న పవిత్రము, సమాధానము, సులభంగా లోబడ్డము, కనికరము, మంచి ఫలములు, పక్షపాతం లేకపోతే ఇది ఎలాగుంది? రెండో దాంట్లో ఉన్నావా, మొదటి దాంట్లో ఉన్నావా? నీలో ఏ జ్ఞానం లేదో దాని గురించి దేవుడు వ్యాజ్యమాడతాడంట. ఇన్నాళ్ళు సంఘంలో ఉన్నావు కదా, నీలో కనికరం లేదే. ఇన్నాళ్ళు దేవుడు నా సంఘంలో ఉన్నావు కదా, నీకు సమాధానం లేదే. పైనుండి వచ్చే జ్ఞానంలో సమాధానం ఉంది, పవిత్రత ఉంది, ఏమండి ఇంకా కనికరం ఉంది, పైనుండి వచ్చిన జ్ఞానంలో ఉంది. కానీ నీలో అది లేదే. చూడండి, వాళ్ళకి ఏమి జ్ఞానం వచ్చింది? యెహోవా యొద్దకు మరలదము రండి, ఆయన మనల్ని చీల్చివేసును, ఆయన మనల్ని స్వస్థపరచు. ఈరోజు నీ జీవితం బాగుపడాలంటే నీలో ఉన్న దెయ్యాల జ్ఞానాన్ని విడిచిపెట్టి దేవుని జ్ఞానం యొద్దకి రావాలి. జ్ఞానం మొత్తం అంటే ఏంటి? ఏది సరిచేయబడాలో తెలుసుకోవడం జ్ఞానం. వీళ్ళకి జ్ఞానం వచ్చింది ఏంటంటే అది రండి, ఆయన మనల్ని ఎందుకు చీల్చివేశాడు? మనలో కొన్ని ఉన్నాయి కాబట్టి, మనం ఆయన దూరం అయ్యావు కాబట్టి అవి మార్చుకుని ఇవి తెచ్చుకుందాం. నీలో ఉన్న వివాదం తీసేయాలి, మత్సరం తీసివేయాలి, అంధకార సంబంధమైన మనసును తీసివేయాలి, కాఠిన్యం తీసివేయాలి, గుడ్డితనం తీసివేయాలి. హృదయానికి పుట్టిన వ్యధత ఏదనిపితే చేసుకుంటూ వెళ్ళిపోతానండి, పాతో పడితే ఎక్కడ పడతా వెళ్ళి ఇదంతా తీసివేసేసి క్రీస్తు స్వరూపాన్ని ధరించుకుని సమాధానము, ఏమండి ప్రేమ, కనికరం ఇవి ధరించుకోవడమే దైవికమైన జ్ఞానము. చూడండి, హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనంలో ఒక మాట ఉంటుంది. ఇప్పుడు దేనికి పిలుస్తున్నాడు? రండి, యెహోవాను గూర్చిన జ్ఞానం సంపాదించుకుందాం రండి. ఏం చేయాలంట? జ్ఞానం రావాలంటే ఆయన అనుసరిద్దాం రండి. ఉదయం ఇప్పుడు ఇంత చీకటి, ఇంత రాత్రి అయింది, ఇట్లా ఉండిపోద్దంట. ఉదయం తప్పక ఎలాగైతే సూర్యుడు వస్తాడో నువ్వు ఆయన వైపుకు మరలుకుంటే, ఆయన జ్ఞానాన్ని వెతుకుతూ ఉంటే నీ చీకటి కలిగిన స్థితిలో ఆయన తప్పక ఉదయించబోతున్నాడు. అసలు వాక్యం చదివినప్పుడు నా బుర్ర పోయిందండి. ఆయన జ్ఞానం వెతికితే మనకు రావాల్సింది వచ్చేద్దా? అంతే. రండి, ఆయన గురించి జ్ఞానం వెతుకుదాం. దిగినప్పుడు ఏమండి ఉదయం ఎట్లాగైతే తప్పకుండా రాత్రి నాకు తెల్లారి మళ్ళీ ఎట్లాగైతే ఉదయం వచ్చిందో, ఇప్పుడు నువ్వు ఆయన వెతికినప్పుడు అంట ఆయన నీ మీద ఉదయించాడంట, ఆయన నీకు ప్రత్యక్షం అవుతాడంట. ఆయన జ్ఞానాన్ని కోరుతున్నావు కాబట్టి, ఆయన అనుసరిస్తున్నావు కాబట్టి ఆయన జోక్యం చేసుకుంటాడంట. హల్లెలూయా. నువ్వు కాఠిన్యంలో ఉండి, నువ్వు అంధకార మనసులో ఉండి, నువ్వు వ్యర్థతలో ఉండి ప్రభువా ప్రభువా ప్రభు అంటే ఎవడంటండి ప్రార్థన? నువ్వు మత్సరంలో ఉండి, కుళ్ళులో ఉండి, కపటంలో ఉండి, అబద్ధాల్లో ఉండి, వ్యాజ్యాల్లో ఉండి, సత్యం లేకుండా, కనికరం లేకుండా ప్రభువా 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 ప్రార్థన ఎవడంటండి ప్రార్థన? పైనుండి వచ్చే జ్ఞానం అనుసరించకుండా, ఆయన పోలికను ధరించుకోకుండా, ఆయన పాదాలే పట్టుకున్నాడే, నువ్వు మాటకి తగ్గలేకపోతున్నావే, నువ్వు తగ్గకుండా, ఓర్చుకోకుండా
ఆయన నీ జీవితంలో ఉదయించాలని కోరుకుంటే, నీ వెలుగు, నీ బాధలు శ్రమలు చీకటిగా ఉన్నాయి, వెలుగుగా మారాలనుకుంటే ఎట్లా మారుతాయండి? చూడండి ఎంత చక్కగా రాశాడు ఇక్కడ. ఉదయం తప్పక వచ్చు రీతిన ఆయన ఉదయిస్తాడు నీ బతుకులో. వర్షము వలె ఆయన మన యొద్దకు వచ్చును. వర్షం వలె ఆయన మన యొద్దకు వచ్చును. భూమిని తడుపునట్టి తొలకరి వర్షము, కడవరి వర్షము వలె ఆయన మన యొద్దకు వచ్చును. స్తోత్రం చెప్పు. ఒక పంట పండాలంటే తొలకరి వాన కావాలి, కడవరి వాన కావాలి అన్నాడు. యెహోవాను గూర్చిన జ్ఞానం సంపాదించుకుందాం రా, ఆయన అనుసరిద్దాం. తర్వాత రెండు జరుగుతాయి. ఆయన ఉదయిస్తాడు, ఆయన వర్షం వల్ల నీ మీద కుమ్మరించబడతాడు. ఎప్పుడంటే ఇదంతా ఆయన గురించిన జ్ఞానం సంపాదించుకోవచ్చు. అది లేదని వ్యాజ్యం ఆడుతున్నాడు, అది సంపాదించుకున్న రోజున ఆశీర్వాదం వచ్చిందని చెప్తున్నాడు. ఇంకేమైనా షార్ట్ కట్ ఉందనుకుంటున్నావా ఆయన ఆశీర్వాదం నీ జీవితంలోకి రావడానికి? ఆయన గురించిన జ్ఞానం ఏంటనంటే, పాత ప్రాచీన అంధకార సంబంధమైన స్వభావాన్ని, సాతాను సంబంధమైన దెయ్యపు జ్ఞానాన్ని విడిచి నూతనమైన నవీన స్వభావాన్ని, క్రీస్తు శరీరాన్ని ధరించుకుని పైనుంచి వచ్చిన జ్ఞానం బోధించే పవిత్రత, సమాధానం, కనికరం, ప్రేమను కలిగి జీవించడమే జ్ఞానం అనుసరించడం, ప్రభుని అనుసరించడం. అలా ఎవడైతే జ్ఞానాన్ని కోసం పరుగులాడతాడో, ప్రార్థిస్తాడో, పొందుకుంటాడో, అనుసరిస్తాడో వాడి జీవితంలో ప్రభు ఉదయించబోతున్నాడు. వాడి కాలానికి తగ్గట్లు కావలసిన తొలకరి వాన, కడవరి వాన కురిపించబోతున్నాడు. బ్రతుకి ఇప్పుడు చీకటమయం అయిపోయింది అనుకుంటున్నావా? దారి కనపట్లేదు అనుకుంటున్నావా? అంధకారం అయిపోయింది అనుకుంటున్నావా? నువ్వు అనుకోవాల్సింది పైన అన్నారు చూడు, మనం యెహోవా యొద్దకు మరలుదాం రండి. ఆయనే మనల్ని చీల్చేశాడు, ఆయనే మనం స్వస్థపరుస్తాడు, ఆయనే కొట్టాడు, ఆయనే బాగు చేస్తాడు. దానికోసం 3వ వచనంలో ఆయన జ్ఞానం సంపాదించుకుని ఆయన అనుసరిద్దాం రండి అంటున్నాడు. హల్లెలూయా. ఇప్పటికైనా నీ వ్యర్థతను, నీ అంధకారమైన మనస్సును, శూన్యమైన మనస్సును విడిచిపెట్టి ఏమండి దేవుని జ్ఞానంలోనికి రా. దెయ్యాల జ్ఞానం విడిచిపెట్టు, దెయ్యాల ప్రవర్తన విడిచిపెట్టు, ప్రాచీన స్వభావం విడిచిపెట్టు, నూతన మార్గంలోకి రా. ఉదయిస్తాడు, వర్షిస్తాడు. అటు కృప, అటు భాగ్యం కుటుంబంతో పాటు సంఘం అంతటికి కూడా ఈ వాక్యంలో ఉన్న దీవెన దేవుడు దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం, తల్లు వంచండి.